నేను మా పాస్టర్స్ మంత్లీ మీటింగ్కి వస్తారండి, అందరికి మంత్లీ సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఒకసారి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మినిమం 4,000 రూపీస్ వారికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో కొంతమందికి ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే లెక్క పెట్టేసి వాళ్ళది వీళ్ళు చూసి వీళ్ళది వాళ్ళు చూసి నా దగ్గరకు వస్తారు. వచ్చేసి అయ్యగారండి నాకు ఒకరు 1,000 రూపాయలు తక్కువ ఇచ్చారండి అంటారు. అప్పుడు నాకు గుర్తొచ్చేది ఎవరు తెలుసా? ఆ యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. ఆ కొందరికి ఉదయం 9 గంటలకు వచ్చినోనికి ఏ నాణయం ఒప్పుకున్నాడో, ఏ జీతం ఒప్పుకున్నాడో, సాయంత్రం 5 గంటలకు వచ్చినోనికి కూడా అదే జీతం ఇచ్చాడు. ఈ 5 గంటలకు ఇచ్చిన వాని జీతం చూసి, మళ్ళీ 3 గంటలకు వచ్చిన వాని జీతం చూసి, 12 గంటలకు వచ్చిన వాని జీతం చూసి, ఆ తర్వాత 11 గంటలకు 9 గంటలకు చేసేవారు ఏమనుకుంటారు తెలుసా? ఓ ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తుంది ఈరోజు. అప్పుడు యజమానుని దగ్గరికి వచ్చి, నువ్వు వానికి 1 అవర్ చేసినోనికి అంత ఇచ్చావు, 8 గంటలు చేసిన నాకు ఇంతేనా అని అంటే, సహోదరా నేను నీతోని ఏం ఒప్పందం చేశాను? నీకు ఇవ్వాలని నేను ఇష్టమైనది నీతో చెప్తే నువ్వు ఎస్ అని అన్నందుకు నువ్వు నాతో జాయిన్ అయ్యావు. ఇప్పుడు వానికి కూడా అంత ఇవ్వడానికి నాకు ఇష్టమైంది, నీకేంటి అని అడిగాడు. సో కొన్నిసార్లు మనుషులు కంపారిజన్ చేస్తారు. ఆ కంపారిజన్ చేసి వారికి ఇచ్చింది నాకు కావాలి, వీరికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ నాకు కావాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన మనస్సుకు తగినట్లు ఒక్కొక్కరికి ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తూ వారిని ఆశీర్వదిస్తారు. గనక నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుని సన్నిధి నుండి కృప పొందడానికి ఎక్కువ కమిట్మెంట్తో, ఎక్కువ సమర్పణతో దేవుని కోసం ఎదురు చూడాల్సిందే, కానీ మనుషుల చుట్టూ తిరగకూడదు. నీవు సిన్సియర్గా ఉన్నది, నీ పని సరిగా ఉన్నది అని దేవుడు గుర్తించినట్లయితే, మీ నాయకుడు మీకు 1,000 రూపాయలు తక్కువ ఇచ్చినా దేవుడు నీకు ఆ నెలలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీకు జీతం కాస్త 500 తక్కువ వచ్చిందని అనుకున్నా దేవుడు దాన్ని 5,000గా మార్చడానికి నమ్మదగినవాడు. మనం ఏం చేయకూడదు? సనుగొద్దు, గునుగొద్దు, థ్యాంక్స్ అని చెప్పాలి. ఈ థ్యాంక్స్లో బ్యూటీ ఉంది. ఏ చిన్న కార్యం మనం చేసినా థ్యాంక్ యూ అని చెప్పాలి. నేను కేరళ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి వచ్చిన సమయంలో నాకు బాగా గుర్తుంది, 84లో హైదరాబాదులో ఒక చర్చ్కు నేను అసోసియేట్ పాస్టర్గా వస్తున్నా. బైబిల్ కాలేజ్ పూర్తి చేశాను. 2 సంవత్సరాలు కేరళలో పరిచర్య చేశాను. నన్ను ఇక్కడికి పంపించిన ఆ నాయకుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను 22 ఇయర్స్లో నేను రాష్ట్రాన్ని వదిలి వేరొక రాష్ట్రానికి వెళ్ళుచున్నాను. చిన్నవాణిగా ఆయన నన్ను కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్తూ చెప్పారు, నాన్న నీకెవ్వరు ఏ హెల్ప్ చేసినా థ్యాంక్ యూ అని చెప్పాలి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 38 ఇయర్స్ ఆ వ్యక్తి ముఖమును, ఆయన నాకు చెప్పిన కొన్ని మాటలను ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ చిన్న హెల్ప్ అయినా, ఏ చిన్న సహాయం అయినా, ఎవరు నీకు చేసినా వారికి నువ్వేమని చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోవద్దు అన్నారు. అది నా జీవిత పలక మీద నేను రాశాను. సో అది నా జీవితంలో అభివృద్ధి అయింది. నా బైబిల్ కాలేజీలో నన్ను వాక్యం నేర్పించిన దైవజనుడు, నాకు పై అధికారిగా ఉన్న దైవజనుడు నన్ను బ్లెస్ చేసి చేతి నుంచి ప్రార్థించి ఈ రాష్ట్రానికి పంపినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇచ్చాడు. అందులో ఇదొకటి. నేను అవన్నీ పాటించుకుంటూ వచ్చినందుకు దేవుడు నన్ను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. సో we must understand that we are by the grace of God. దేవుని కృప వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాలర్ ఎగరియకు, నువ్వు షో ఆఫ్ చేయొద్దు, వీళ్ళందరికంటే ఐఎమ్ బెటర్ అని ఎప్పుడూ అనుకోకూడదు. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ నాకంటే గొప్పవారు అని నువ్వు తలంచుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు.
మనకి ఇన్ని సంఘాలు ఉన్నాయని, ఇంతమంది పాస్టర్లు ఉన్నారని మనం ఏదో కోళరు ఎగిరేయడానికి ప్రయత్నం చేసామనుకో, అది పరలోకపు తండ్రిని డిసప్పాయింట్ చేసినట్లే. అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని సృష్టి, అందరూ దేవుని పరిచారకులు. వారికి సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని తన కోసం ప్రత్యేకించినప్పుడు మనము దేవుని సన్నిధిలో వీఆర్ నథింగ్. దేవుడే సమస్తం. ఆయన కృప వలనే నా జీవితం అని మీరు తలంచుకుంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం వర్ధిల్లును, మీ సంతానం వర్ధిల్లును, మీ వ్యక్తిగత జీవితం వర్ధిల్లును. గనక షో ఆఫ్ చేసే వారికి రివైవల్ క్రిస్టియన్ సెంటర్ సూటబుల్ కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం షైన్ చేద్దామని ఇక్కడికి వస్తే చాలా కష్టం. ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది, అందరికీ వందనాలు చెప్పాల్సి వస్తుంది. మనం కుర్చీ మీద కూర్చుంటే అందరు మనకి సేవ చేస్తారనుకుంటే అది కాదు. అలా అనుకున్న వారందరూ నా గెస్ట్లే. దే ఆర్ నాట్ మై చిల్డ్రన్. వారి గెస్ట్లు. నో ఐ వాంట్ టు బికమ్ యువర్ సన్ అండ్ డాటర్ అని ఎవరైతే అనుకుంటారో దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు సాక్రిఫైస్ దే ప్రెషియస్ టైమ్ అండ్ దేర్ ఎఫర్ట్స్. ఈ పరిచర్య కొరకు, ఈ పిలుపు కొరకు, ఈ దర్శనం కొరకు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వారికి ఒక ప్రమోషన్ ఏంటి తెలుసా? గెస్ అనే పొజిషన్ నుంచి సన్ అనేటువంటి పొజిషన్లోకి, డాటర్ అనేటువంటి పొజిషన్లోకి ఒక ప్రమోషన్ దేవుడిస్తారు.